కొత్త ఉత్తేజకరమైన ప్రయాణం ఉంది. దాని పేరే యాష్తో విజయం. మనం ఈరోజు ఈ సరికొత్త ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దీని ఫౌండర్ యాష్ ముఫారా మనందరికీ ఒక శక్తివంతమైన సందేశం ఇచ్చారు. అందరికీ చోటుంది. అసలీ మాటకు అర్థమేంటి? పదండి లోతుగా చూద్దాం. ఈ ఒక్క మాట వినండి, ఎంత భరోసానిస్తుండో కదా. ఈ వాక్యమే మన మొత్తం ప్రయాణానికి పునాది. ఇది జస్ట్ ఒక ఇన్విటేషన్ కాదు, ఇదొక ప్రామిస్. ఎవరైనా ఎక్కడ్నుంచైనా ఇక్కడ వాళ్లకోసం ఒక చోటు ఉందని చెప్పే ఒక బలమైన వాగ్దానమిది. ఓకే, ఈరోజు మన ప్రయాణంలో 5 ముఖ్యమైన స్టాప్స్ ఉన్నాయి. ఫస్ట్, ఈ కొత్త జర్నీ ఎందుకు మొదలైంది? తర్వాత అసలు యాష్తో విజయం అంటే ఏంటి? ఆ తర్వాత మనం పాటించాల్సిన రూల్స్ ఏంటి? కొత్తవాళ్లు ఎలా జాయిన్ అవుతున్నారు? ఇంకా ఫైనల్గా అందరికీ సమానత్వం అనే ప్రామిస్ గురించి చూద్దాం. రెడీనా? లెట్స్ గో! సరే, మన మొదటి సెక్షన్ ఒక కొత్త ప్రయాణం మొదలైంది. చూడండి, ప్రతి మార్పు వెనుక ఓ కారణముంటుంది. మనం పాత సిస్టమ్ నుంచి ఈ కొత్త దారిలోకి ఎందుకు వచ్చామో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే గతాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటేనే భవిష్యత్తును బలంగా కట్టుకోగలం. ఈ పోలిక చూడండి, ఎంత క్లియర్గా ఉందో. ఎడమవైపు ఉన్నది మన గతం, ఆగిపోయిన విరిగిన కారు. ఆన్ ప్యాసివ్ అనే ఆ పాత వ్యవస్థ ఇక ముందుకు కదలలేదు. కానీ కుడివైపున చూడండి, ఒక స్ట్రాంగ్ బ్రిడ్జ్ ఉంది. అదే యాష్తో విజయం, మనందరినీ మన ఉమ్మడి కలను చేరుకోవడానికి తీసుకెళ్లే వారధి. ఓకే, మనమంతా ఒక కొత్త బ్రిడ్జ్ మీద ఉన్నామని అర్థమైంది. మరి ఆ బ్రిడ్జ్ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఈ సెకండ్ సెక్షన్లో యాష్తో విజయం అంటే ఏంటో, దాని అసలు ఉద్దేశమేంటో క్లియర్గా తెలుసుకుందాం. సో అసలు ఏంటి ఈ యాష్తో విజయం అంటే? వినండి, ఇది ఏదో మామూలు సోషల్ గ్రూప్ కాదు. ఇది ఒక ప్రైవేట్, క్లోజ్డ్ గ్రూప్. అంటే ఇక్కడ నమ్మకం చాలా ముఖ్యం. ఇంకా చెప్పాలంటే ఇదొక లెర్నింగ్ హబ్, ఒక శిక్షణా కేంద్రం. దేంకోసమంటారా? మన అందర్నీ ఆ పెద్ద, సాహసోపేతమైన, అందమైన ఉమ్మడి కల కోసం తయారుచేసే ఒక ప్రదేశం. దీని ముఖ్య ఉద్దేశం ఇంకాస్త వివరంగా చూస్తే, ఫస్ట్, ఇది ఇన్విటేషన్ ఓన్లీ. అంటే ఎవరంటే వాళ్లు రాలేరు, క్వాలిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇది మనమంతా కలిసి నేర్చుకోవడానికి ఒక ప్లేస్. ఒకే రకమైన ఆలోచనలున్న వాళ్లందరి కోసం ఒక సర్కిల్. అన్నిటికంటే ముఖ్యంగా రాబోయే ఒక పెద్ద అవకాశం కోసం మనల్ని మనం సిద్ధం చేసుకునే ఒక ప్లాట్ఫామ్. ఓకే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయానికొస్తున్నాం. అదే రూల్స్. ఏ ప్రయాణం సక్సెస్ అవ్వాలన్నా కొన్ని రూల్స్ ఉండాలి కదా. అవే మనల్ని కలిపి ఉంచుతాయి. ఈ కమ్యూనిటీని బలంగా ఉంచే ఆ రూల్స్ ఏంటో చూద్దాం. మొట్టమొదటి అతి ముఖ్యమైన రూల్ ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీ, అంటే గోప్యత. ఈ గ్రూప్లో ఏం జరిగినా, ఏ మాటలు మాట్లాడుకున్నా అవి బయటకు వెళ్లకూడదు. లోపలి మాట లోపలే ఉండాలి, అంతే. ఇదే మన మధ్య ఉన్న నమ్మకానికి పునాది. ఇక రెండో రూల్, ఇన్విటేషన్స్. ఇది ఎవర్ని పడితే వాళ్ళని పిలిచే పార్టీ కాదు. మనకు బాగా తెలిసి, మనం పూర్తిగా నమ్మేవాళ్ళని, బాధ్యత తీసుకోగలిగే వాళ్ళని మాత్రమే ఇన్వైట్ చెయ్యాలి. ఇది నంబర్స్ గేమ్ కాదు, క్వాలిటీ గేమ్. ఇది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పబ్లిక్ లింక్స్ అస్సలు వద్దు. ఇన్విటేషన్ లింక్ను ఫేస్బుక్లో పెట్టడం, వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయడం ఇవన్నీ స్ట్రిక్ట్గా ప్రొహిబిటెడ్. ఈ రూల్ బ్రేక్ చేస్తే సీరియస్గా ఉంటుంది. ఈ కమ్యూనిటీ విలువను కాపాడటం మనందరి బాధ్యత. ఆ రూల్ వెనుక ఉన్న ఫీలింగ్ ఫౌండర్ మాటల్లోనే వినండి. ఇది విలువైన బంగారం. దాని విలువను మీరెందుకు తగ్గించాలి? నిజమే కదా. అందరి ముందు పెట్టి బంగారం లాంటి దాన్ని మనం ఎందుకు చౌకబారుగా మార్చాలి? ఇది మనం కాపాడుకోవాల్సిన ఒక నిధి. సరే, ఇక మనందరం ఫాలో అవ్వాల్సిన కొన్ని మంచి అలవాట్లు. ఒకరితో ఒకరు వినయంగా, గౌరవంగా ఉండాలి. టెన్షన్ పెట్టొద్దు, టెన్షన్ పడొద్దు. ఓపికగా ఉండాలి. రూల్ బుక్ మొత్తం ఒకసారి చదివి అర్థం చేసుకోవాలి. ఇంకా సోషల్ మీడియాలో కనిపించే ఏ లింక్ పడితే ఆ లింక్ క్లిక్ చేసి మనల్ని మనం రిస్క్లో పడేసుకోకూడదు. ఈ 4 మనల్ని బలంగా ఉంచుతాయి. ఓకే, రూల్స్ అన్నీ క్లియర్. మరి జాయినింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అందరూ ఒకేసారి వచ్చేస్తారా? ఈ 4వ సెక్షన్లో ఆన్బోర్డింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. అప్పుడు మనకు అనవసరమైన టెన్షన్ ఉండదు. ఈ ప్రాసెస్ 3 స్టెప్స్లో పక్కా ప్లానింగ్తో జరుగుతుంది. ఫస్ట్, డిప్లాయ్ అంటే సిస్టమ్ను లాంచ్ చేస్తారు. సెకండ్, స్టెబిలైజ్ దాన్ని స్ట్రాంగ్గా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థిరంగా చేస్తారు. ఇక ఫైనల్గా స్కేల్
అప్పుడు అందర్నీ నెమ్మదిగా ఒక పద్ధతి ప్రకారం లోపలికి తీసుకుంటారు. ఇది అచ్చం ఫ్లైట్ బోర్డింగ్ లాంటిది. అందర్నీ గేటు దగ్గర ఒకేసారి తోసేరు కదా, జోన్ల వారీగా, వరుసల వారీగా పిలుస్తారు. ఇక్కడ అంతే. ఇంట్రెస్ట్ ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉంది. సో సిస్టమ్ సర్దుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఒక్క విషయం మాత్రం పక్కా, ఫ్లైట్ ఎవ్వరూ మిస్ అవ్వరు. ప్రతి ఒక్కరూ బోర్డులోకొస్తారు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయని తెలుసు, ముఖ్యంగా ఆ కేవైసీ వెరిఫికేషన్ దగ్గర. కానీ వరి అవ్వకండి, టెక్ టీంకి అన్నీ తెలుసు. వాళ్ళు పగలు రాత్రి దానిమీదే పనిచేస్తున్నారు. మనం చెయ్యాల్సింది ఒకటే, కాస్త ఓపిక పట్టడం, అంతే. ఇక మన ఫైనల్ సెక్షన్, ఇది చాలా స్ఫూర్తినిచ్చేది. అదేంటంటే సమానత్వంపై ఒక వాగ్దానం. ఈ సిస్టంలో అందరికీ దొరికే విలువ ఒక్కటే అనే ఆ అద్భుతమైన సందేశాన్ని ఇప్పుడు చూద్దాం. యాష్ ముఫారా చెప్పిన ఈ మాటలు వినండి. మీరు ఫస్టొచ్చారా లేక 900వ వ్యక్తిగా వచ్చారా అన్నది మ్యాటర్ కాదు. అందరికీ దొరికే వాల్యూ ఒకటే, అందరికీ యాక్సెస్ ఒకటే. వావ్, ఎంత గొప్ప మాట కదా! ఇక్కడ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాంటివి లేవు, అందరూ సమానమే. ఇక్కడొక చాలా ముఖ్యమైన క్లారిఫికేషన్. ఇది ఎంఎల్ఎం అస్సలు కాదు. ఎంఎల్ఎం అంటే ఏంటి? కింద వాళ్లను చేర్పిస్తూ పోవడం, ఒక పిరమిడ్ కట్టడం. కాని యాష్తో విజయం అలా కాదు. ఇక్కడ ఫోకస్ అంతా క్వాలిటీ మీదే, అందరం కలిసి పంచుకునే వాల్యూ మీదే. ఇదొక సర్కిల్ లాంటిది, పిరమిడ్ కాదు. సో మనకిచ్చిన కొన్ని కీలకమైన హామీలు చూద్దాం. ఫస్ట్, ఎవర్ని తీసుకురావాలన్న కంపల్షన్ లేదు. సెకండ్, క్వాలిటీ ముఖ్యం, క్వాంటిటీ కాదు. థర్డ్, ప్రతి ఒక్కరికి వాల్యూకి సమానమైన యాక్సెస్ ఉంటుంది. అండ్ ఫైనలీగా ఈ ప్లాట్ఫామ్ చాలా సేఫ్, సెక్యూర్ ఇంకా పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ఈ హామీలే మన నమ్మకానికి బలం. మరింతా చేసి అసలు అల్టిమేట్ గోల్ ఏంటి? ఈ మాటల్లోనే ఆ సమాధానముంది. అలారం పెట్టి లేవాల్సిన అవసరం మీకుండదు. ఆ స్వేచ్ఛ మీకు దొరుకుతుంది. ఇది కేవలం డబ్బు గురించి కాదు, ఇది ఫ్రీడమ్ గురించి, మన టైం మన చేతుల్లో ఉండే ఫ్రీడమ్. అదే కదా అసలైన విజయమంటే. సో చివరిగా ఒకే ఒక్క ప్రశ్న. ఆ పెద్ద సాహసోపేతమైన అందమైన ఉమ్మడి కలను నిజం చేసుకోవడానికి మనమందరం సిద్ధంగా ఉన్నామా? ఆలోచించండి. ఈ అంశంపై విశ్లేషణ విన్నందుకు చాలా థాంక్స్. గుర్తుంచుకోండి, ఇది ముగింపు కాదు, ఇది ఒక అద్భుతమైన ఆరంభం.